విపరీతమైన అనారోగ్య సమస్య. హాస్పిటల్‌లో ఎన్ని టెస్ట్‌లు చేయించినా ఏముండదు. కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సో, దానికి పరిష్కారం ఏంటి? ఎందుకు అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి? మానవాళికి ముఖ్యంగా ఏందంటే, మనిషి జన్మించిన తర్వాత పుట్టిన కాడి నుంచి మనిషి కాటికి పోయేంత వరకు సంపూర్ణమైన ఆరోగ్యం. నువ్వు ఎన్ని ఆస్తులు, అంతస్తులు సంపాదించుకున్నా అవేవి మన వెనకాల రావు. రావు. ఆరోగ్యం కానీ ఉంటే ఆరోగ్యమే ప్రశాంతత కూడా. మహాభాగ్యం. హ్మ్. కోటీశ్వరుడు కోట్లు సంపాదించుకుంటాడు కానీ వాడు తినడానికి ప్రాప్తి ఉండదు. అదే ఆరోగ్యవంతుడు వాడు ఎన్ని 100 సంవత్సరాల బ్రతికినంత వరకు వాడు కోట్లు ఉన్నట్టుగా సమాధానం. మరి ఆరోగ్యం బాగలేకపోతే ఎంతలా వాడైనా కుంగిపోతాడు. ఎంతలా క్రీడాకారుడు కావచ్చు, ఎంతలా రాజకీయ నాయకుడు కావచ్చు, ఎంతలా బలవంతుడు కావచ్చు, ఎంత ధనవంతుడు కావచ్చు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు భగవంతుడు. అయితే ఇప్పుడు రోజుల్లో సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే, ఆరోగ్య సమస్యలు అది ఎన్నో రకాలుగా వస్తుంది. ఒకటి మనం తినే తిండి మీద, తాగే నీళ్ళ మీద, తినే ప్రతి ఒక్క పదార్థాల్లో కల్తీ జరుగుతుంది. అవును. అందులో కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, స్త్రీలకైతే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇబ్బందిగా అవుతుంది. అవును. తర్వాత గర్భసంచులు ఇబ్బంది ఉంటుంటాయి. ఇంకా పురుషులకైతే ఆరోగ్యంలో నరాల సత్వం ఏర్పడుతుంటుంది. ఇట్లా కొన్ని ఫుడ్ నుంచి, కొన్ని వాతావరణం నుంచి వచ్చే సమస్యలు కొన్ని ఉంటే, కొన్ని సైన్స్కే అర్థం కాకుండా, హ్మ్. అంటే డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ప్రాబ్లం ఏంటో ఎన్ని టెస్టులు చేసినా కూడా తెలియదు కొంతమందికి. ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. డాక్టర్ దగ్గర పోయి నాకు ఇది నొప్పి వస్తుందో 10 సార్లు చెప్పినా ఆ డాక్టర్ ఏమంటాడంటే, ఏం లేదమ్మా, టెస్ట్ అన్ని రిపోర్ట్స్ అన్ని టెస్టులు నార్మల్ గానే చేయించాము, అన్ని ఉన్నాయి అంటారు. నార్మల్‌గా ఉన్నాయి. కానీ నీకు ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కావడం లేదు. నీ ఆలోచన, నీ భ్రమ, నువ్వు టెన్షన్ పడొద్దు. కూల్‌గా పడుకో, ప్రశాంతంగా ఉండు, డిస్టర్బ్ కాకు, హ్మ్. దేని గురించి ఆలోచించమోకు అని ఈ సమాధానమే ప్రతి ఒక్కరు చెప్తారు. అయితే మరి ఈ సమస్య సమస్యకి పరిష్కారం ఏంటి కంపల్సరీగా గురుగారు? ఉంది. ఇలా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ కాకపోతే అది ఏమిటా అని గమనించాలి. ఇప్పుడు సైన్స్‌కి కూడా అర్థం కాలేదు. టెస్ట్‌లకు కూడా అర్థం కాలేదు. ఇంత అర్థం కాకపోయినా కూడా ఆ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. వాళ్ళ బాడీలో ఆ నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంటే, ఇది తెలియని సమస్య బయట నుంచి ఏదో ఒకటి సంభవించి ఉంటది. అది ఒకటి దాటుడు ప్రయోగం కావచ్చు, దిష్టి ప్రయోగం కావచ్చు, లేకుంటే అతని మీద చెడు ప్రభావాలు కావచ్చు, చెడు గ్రహాలు కావచ్చు, తర్వాత ఒంటరిగా పోతున్నప్పుడు ఆహ్వానించే కొన్ని శక్తులు కావచ్చు, హ్మ్. ఎన్నో విధాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి. ఆ ఎలా గ్రహించడం మరి? అది గ్రహించడం అంటే, ఎందుకంటే ఒక హాస్పిటల్‌కి వెళ్ళినా మనకి నయం కాలేదు. హ్మ్. దేవుడి దగ్గరికి వెళ్ళినా నయం కాలేదు. ఏ మందు మాత్ర తిన్నా, ఏ తాయితీ కట్టుకున్నా కూడా మనకి అనుకూలంగా లేదు. దానికి కారణం ఏమిటంటే, లోపల నెగెటివ్ ఎనర్జీ ఆ ప్రభావం నుంచి, ఆ సందర్భం నుంచి, ఆ గడియ నుంచి వాళ్ళకి ఒంట్లోకి చేరుకొని ఉంటది. అది క్లియర్ కావడానికి కొంచెం టైం పడతది.